క్రైస్తవ లోకంలో ఒక సాతాను గుంపు బయలుదేరింది. వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభువు దేవుడే కానీ ఆయన ఆరాధనకు అర్హుడు కాదని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు యేసు ప్రభు దేవుడు కాదు, ఆయనను ఆరాధించకూడదు, ఆయనకు ఆ అర్హత లేదు, ఆయన ఎక్కడ చెప్పుకోలేదు, ఆరాధనకు నేను పాత్రుడని చెప్పుకోలేదు, తండ్రి కూడా చెప్పలేదు అని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమని బోధిస్తూ ఉన్నారు, యేసు ప్రభు దేవుడే, యేసు ప్రభువును ఆరాధించాలి కానీ మనం ఆరాధించకూడదు, మనకు దేవుడు కాదంటున్నారు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి బోధలు ఈ క్రైస్తవ లోకంలో సాతాను వ్యాపింప చేస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు మనం చూద్దాం యేసు ప్రభువు ఆరాధనకు యోగ్యుడా, ఆయన మొక్కాలా లేదా, అసలు ఆయన దేవుడా కాదు, అసలు మనము ఆరాధించాలంటే, మొక్కాలంటే, సేవించాలంటే ఎవరిని సేవించాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఆయన నరావతారిగా ఉన్నప్పుడు సాతాను యేసు ప్రభును శోధిస్తాడు. నన్ను మొక్కు అని చెప్తాడు. మత్తయి సువార్త 4:9 నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా అని మాట చూస్తున్నాను. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే 4:10 యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. నేను ఎవరిని సేవించాలని చెప్తున్నాడు, ఎవరికి మొక్కాలని చెప్తున్నాడు, సాతానుతో చెప్తున్నాడు. సాతాను నాకు మొక్కు నువ్వు అన్నప్పుడు సాతానుతో చెప్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు. సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి వచనాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ప్రభువైన నీ దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలంటున్నాడు. ఇప్పుడు ప్రభువైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దేవుడు కాదు అని ఇక్కడ మరొక సాతాను బోధ పుట్టింది. తండ్రి అయిన దేవుడు మాత్రమే ప్రభువు, దేవుడు రెండు. అనేక మంది ప్రభువులు కావచ్చు కానీ దేవుళ్ళు కాదు. దేవుడు ప్రభువు కూడా కావచ్చు, దేవుడు కూడా కావచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దేవుడు కాదు. ప్రభు అయినంత మాత్రాన దేవుడు అని మనం పిలవకూడదు. అందరినీ దేవుడు ఒక్కడే అని బోధిస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభువా దేవుడా లేకుంటే ప్రభువైన దేవుడా, ప్రభువు ప్లస్ దేవుడా, ఈ విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేసి పరిశుద్ధ గ్రంథంలో మనము సత్యం ఏంటి అనేది నిర్ధారణ చేసుకోబోతున్నాం. లేఖనాలను చూద్దాం, వాక్యాన్ని చూద్దాం. అందరి బోధలు మనకెందుకు, వాక్యం ఉంది కదా, పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, అందులో ఏముందో చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1:8 నేను చదువుతున్నాను. గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అంటున్నాడు. తండ్రి మాట్లాడుతున్నాడు, కుమారుని గురించి ఏమంటున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. ఇది హెబ్రీ పత్రిక 1:8 మనం చూసాం. హెబ్రీ పత్రిక 1:10 అదే కుమారుని గూర్చి తండ్రి ఏమని సంబోధిస్తున్నాడు చూడండి. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఈ విధంగా కుమారుడు దేవునిగా 8వ ప్రభువుగా 10వ సంబోధింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడే మాట్లాడుతున్నాడు, దేవా అంటున్నాడు, ప్రభువు అంటున్నాడు. ఇప్పుడు కుమారుడు ప్రభువగు దేవుడా కాదా? ఈ వచనాన్ని బట్టి ఆలోచన చేయండి, వచనాన్ని బట్టి ఆలోచించండి, వాక్యాన్ని బట్టి ఆలోచన చేద్దాం. ఎవరెవరో ఏదో బోధిస్తున్నారో ఆ బోధను బట్టి ఏమిటి అనేది వద్దు మనకు. ఇదే వాక్యంలో తండ్రే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు, ప్రభువా అని పిలుస్తున్నాడు. సో ప్రభువకు దేవుణ్ణి మాత్రమే మొక్కాలని యేసు ప్రభు చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు ప్రభువకు దేవుడని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. అలాగే ఇంకొక వాక్యం చూద్దాం మనం. ఏంటంటే యోహాను సువార్త 20:28 అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అని నేను. ఎవరిని చూసి అంటున్నాడు? పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువును తడిమి చూచి, ఆయన గాయాలను తడిమి చూచి ఏమంటున్నాడంటే నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఒకటే వచనంలో యేసుక్రీస్తు ప్రభు అని ఉంది, దేవా అని ఉంది.
ఎవరు తోమా పిలుస్తున్నాడు? ఆయన శిష్యుడే కదా. కాబట్టి ఇక్కడ మనము 2 వచనాలను చూసాం. ఏంటంటే యోహాను సువార్త 20:28లో తోమా ప్రభువా అనడం చూస్తున్నాం, దేవాన్ని చూస్తున్నాం. తర్వాత హెబ్రీ 1:8లో తండ్రి అయిన దేవుడే కుమారుని దేవాన్ని పిలుస్తున్నాడు. 1వ అధ్యాయం 10వ వచనంలో హెబ్రీలో ప్రభువా అని పిలవడం అనేది కూడా మనం చూసాం. ప్రభువుకు దేవునికి మాత్రమే మొక్కాలి. ఇక్కడ యేసు ప్రభువు కూడా, యేసు క్రీస్తుకు కూడా ప్రభువు అని సంబోధించడం ఉంది. యేసు ప్రభువుని దేవాన్ని సంబోధించడం కూడా జరిగినట్లుగా మనం చూసాం ఈ వాక్యాలను బట్టి. ఇప్పుడు యేసు ప్రభువును మొక్కాలనా వద్దా? ప్రభు అయిన నీ దేవునికి మొక్కి అన్నాడు కదా. ఇప్పుడు ఈయన ప్రభువు దేవుడు కాబట్టి ప్రభు అయిన మన దేవుడు కదా ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, తోమా అంటున్నాడు నా దేవా అన్నాడు. ఊరికే దేవా అనలేదు, నా దేవా అన్నాడు. అంటే తోమాకు మాత్రమే దేవుడు ఆయన, మనకు దేవుడు కదా. తోమా మనిషే కదా, ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు కదా, మనము నమ్ముకున్నాం కదా. ఆయనకు దేవుడు అయినప్పుడు మనకు దేవుడు ఎందుకు కాడు? ఆయనకు ప్రభు అయినప్పుడు మనకెందుకు ప్రభువు కాడు? ఆలోచన చేయండి ఒకసారి, ఈ వాక్యాలను ఆలోచన చేయండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు కొత్త నిబంధనలో చూసాం కదా, ప్రభువని దేవుడని 2 విధాలుగా సంబోధించబడ్డం యేసు క్రీస్తు మనం చూసాం. ఇప్పుడు పాత నిబంధనలోనికి వద్దాం. చూడండి 102వ కీర్తన 24:20 చదువుతున్నా. 24వ వచనం, నేను ఇలాగూ మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము అని మాట్లాడుతున్నాడు. ఎవరు? కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. ఆ కీర్తన రాసిన ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు నా దేవా అన్నాడు. ఈ నా దేవా అన్నంత మాత్రాన ఇక్కడ తండ్రిని అంటున్నట్టుగా మనం ఎందుకు భావించకూడదు అని మీరు అంటారేమో. అక్కడ ఎందుకు భావించకూడదంటే ఆ కీర్తనలో తర్వాత వచనము, ఏ వచనం? 25వ వచనము, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అన్నాడు కదా. అదే వచనము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో తండ్రి అయిన దేవుడే కుమారుని గూర్చే ఆ మాట పలుకుతున్నట్లుగా రాయబడి ఉంది. కుమారుని గూర్చే అంటున్నాడు. ఏమని చూడండి అక్కడ హెబ్రీ 1:10లో ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి అంటున్నాడు. ఆ వాక్యం ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఈ 102వ కీర్తన 25వ వచనం నుండి తీసుకున్నాడు. అది ఎవరు పలుకుతున్నట్లుగా చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడు పలుకుతున్నాడు. ఏమని? ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులని. హెబ్రీ 1:10లో అని ఎవరు అంటున్నారు? తండ్రి అంటున్నాడు. ఎవరిని గురించి అంటున్నాడు? కుమారుని గురించి అంటున్నాడు. కీర్తన 102లో 24వ వచనంలో అదే కుమారుని గురించి కీర్తనకారుడు ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. ఇక్కడ చూసారా, మనకు అర్థమవుతుంది కదా. పాత నిబంధనలో యేసు ప్రభును దేవా అని కీర్తనకారుడు పిలవడం మనం చూస్తున్నాం. అది 24వ వచనంలో కీర్తనకారుడు నా దేవా అనడం ఏమిటి? 25వ వచనంలో తండ్రే కుమారుని గురించి పలకడం ఏమిటి? అది రాసింది కీర్తనాకారుడైనప్పుడు 24 కీర్తనాకారుడే అనాలి, 25 కూడా కీర్తనకారుడు అనాలి. తండ్రి అనడం ఏమిటి అనే డౌట్ మీకు వస్తుంది, చాలామందికి వస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో కావ్య గ్రంథాలు వ్రాయబడినటువంటి శైలి అర్థం కాక చాలామంది అది కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కాదు తండ్రి కాదు మాట్లాడేదని చాలామంది అర్థం కాక పరిశుద్ధ గ్రంథం రాయబడిన ఈ కావ్య గ్రంథాలన్నీ కూడా రాయబడిన శైలి అర్థం కాక ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకే కీర్తనలో వ్యక్తులు మారిపోతూ వారు మాట్లాడడం అనేది అది మనము ఈ పాత నిబంధనలో కావ్య గ్రంథాల్లో మనం సహజంగా చూస్తాం. అది హెబ్రీ కావ్య గ్రంథాలు, కావ్యాన్ని రాసేటువంటి శైలి పద్ధతి. అది పురాతన కాలంలో కావ్యాలు రాసేటప్పుడు అలా రాస్తారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు 91వ కీర్తన చూద్దాం. మొదటి నుంచి కూడా మనం గమనిస్తే 13 వచనాల వరకు కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? మహోన్నతుని చాటున నివసించు వాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అలా మహోన్నతుని చాటున నివసించువానికి కలిగేటువంటి మేలు ఏమిటి అని అన్నీ చెప్పుకుంటూ వస్తాడు. మహోన్నతుని చాటును ఎవరైతే నివసిస్తాడో వాళ్ళు ఇలాగుంటారు, వారిని దేవుడు ఇలా కాపాడతాడు, వేటగాని ఊరిలో నుండి విడిపిస్తాడు అని అలా చెప్పుకుంటూ వస్తాడు. 13వ వచనంలో నీవు సింహములో నాగుపాములను త్రొక్కెదవు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఏ భక్తుడైతే మహోన్నతుని చాటును నివసిస్తాడో ఆ భక్తుని గురించి చెప్తూ 14వ వచనంలో వచ్చేసరికి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఇక్కడ? కీర్తనాకారుడు తప్పిస్తాడా? ఆ కీర్తన రాసినటువంటి కీర్తనకారుని మనం ప్రేమిస్తే ఆయన మనల్ని తప్పిస్తాడా?
కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. సడన్గా అంతవరకు కీర్తన రాసినటువంటి ఆ కీర్తనకారుడు మాట్లాడాడు. ఎక్కడి వరకు? 13వ వచనం వరకు. 14వ వచనంలో ఉన్నట్టుండి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అది కావ్య గ్రంథాలు రాసిన శైలి. అది ఇలాంటివెన్నో చూపిస్తాను నేను. కాబట్టి ఒక కీర్తనలో ఉన్నట్టుండి దేవుడు మాట్లాడతాడా, అక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నప్పుడు సడన్గా దేవుడు మాట్లాడడం ఏమిటి అనేది చాలా వరకు తెలియక, పరిశుద్ధ గ్రంథం రాయబడిన ఈ పద్ధతి తెలియక చాలామంది బోధలు చేస్తూ ఉన్నారు. అలాంటి బోధ చేసే వారందరూ కూడా వారు తెలియక బోధ చేసి అనేకులను చెడగొడుతూ ఉన్నారు. కాబట్టి జాగ్రత్త, పరిశుద్ధ గ్రంథాన్ని బాగా అర్థం చేసుకుంటే మనకు సత్యం బయటపడుతుంది. ఇక్కడ మనకు 102వ కీర్తనలో 24వ వచనంలో కీర్తనకారుడు 25వ వచనంలో ఉన్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తును గూర్చే దేవా అని పిలుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధనలో కుమారుణ్ణి దేవా అని పిలుస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత మనం చూస్తే అదే పాత నిబంధనలో 110వ కీర్తన 1వ చరణంలో మనం చూస్తే ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అంటున్నాడు. ఎవరు? కీర్తనకారుడు. ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో అన్నాడు. ఇక్కడ నా ప్రభు అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తే అని స్వయంగా యేసు ప్రభువే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మత్తయి సువార్త 22వ అధ్యాయం 45వ వచనంలో చెప్తాడు. ఆయన చెప్తాడు చూడండి, 22వ అధ్యాయము 45వ వచనం. దావీదు ఆయనను ప్రభు అని పిలిచిన ఎడల ఆయన ఏలా దావీదు కుమారుడగును. మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడు అని అడిగాను, వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్తారు. అప్పుడు ఈ వచనం కోట్ చేస్తాడు యేసు ప్రభు. చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 43, 44లో, అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు ప్రభువు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. ప్రభువు అని యేసుక్రీస్తును గురించి పాత నిబంధనలోనే దావీదు పిలుస్తున్నాడు. సో పాత నిబంధనలో కూడా యేసు ప్రభువును దేవా అని పిలిచినట్లుగా మనం వాక్యం చూసాం. ఎక్కడ చూసాం? అది 102వ కీర్తన 24వ వచనంలో చూసాం. అలాగే 110వ కీర్తన 1వ చరణంలో ప్రభువు అని పిలవడం చూసాం. సో దేవ ప్రభువు రెండు ఉన్నాయి. కృత నిబంధనలో కూడా మనం చూసాం, ఆయన దేవా అని సంబోధించడం చూస్తున్నాం, ప్రభువా అని సంబోధించడం చూస్తున్నాం. హెబ్రీ 1:8లో దేవా అంటున్నాడు తండ్రి, హెబ్రీ 1:10లో ప్రభువా అంటున్నాడు. ప్రభువుకు దేవుడే కదా ఆయన. మత్తయి సువార్త 4:10లో ఏమన్నాడు యేసు ప్రభు సాతానుతో? ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి అన్నాడు. సో ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు కూడా ప్రభువైన దేవుడు అని మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాదు ఆయన ప్రభువైన దేవుడు కాదు అనేవారు ఇక్కడ తండ్రి మరి ఎందుకు దేవాని సంబోధించాడో అలాగే ప్రభువాని కూడా సంబోధించాడో చెప్పాలి. అలాగే శిష్యుల్లో తోమా ఆయనను ప్రభువా నా దేవా అని ఎందుకు సంబోధించాడో చెప్పాలి. నా ప్రభువా అంటే ప్రభువా అనేటువంటి పదము చాలామందికి ఉపయోగించారండి. రాజులకు, న్యాయాధిపతులకు చాలామందికి ఉపయోగించారు. అలా పిలిచాడే కానీ దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఈయన దేవుడు అనేటువంటి భావనతో తోమా నా ప్రభువా నా దేవా అని పిలవలేదని చాలామంది వాదిస్తూ ఉన్నారు. ఇది కూడా తప్పుడు పోదే, ఇది కూడా సాతాను పోదే, లేఖనాలు అర్థం కాక. ఆయన పునరుద్ధానుడై లేచి విమోచన క్రయధనముగా ఆయన బలి అయ్యాడు, గాయాలు పొందాడు. ఆ గాయాలు తడిమి చూసి అంటున్నాడు ఏమని? తోమా నా దేవా నా ప్రభువా అంటున్నాడు. ఆయన రాజు అని, ఆయన ప్రభు అని ఆయనను మరి నా దేవా అనడం లేదు. ఆయన నా పాపముల కొరకు, ప్రజలందరి పాపముల కొరకు విమోచన క్రయధనము చెల్లించిన వాడని నా దేవా అని పిలుస్తున్నాడు. రాజులు విమోచన క్రయధనం చెల్లిస్తారా? ప్రభువులు విమోచన క్రయధనం చెల్లిస్తారా? ఆలోచన చేయండి ఒకసారి. తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి విషయము 1 కొరింథీ 8:6లో మనం చూస్తాం. 1 కొరింథీ 8:6లో ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగిన ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ప్రభువు ఎవరంట? యేసుక్రీస్తు అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు అయినప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఎలా అవుతాడండి? ప్రభువు 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 అని ఉంటే మీరు దేవుడు అంటున్నారేమిటి?
అని మళ్ళీ క్వశ్చన్ వేస్తారు. ఆల్రెడీ నేను తండ్రే ఆయనను దేవా అని పిలిచాడు హెబ్రీ 1:8, అలాగే హెబ్రీ 1:10 ప్రభువా అని కూడా పిలిచాడని చెప్పినా ఇంకా మనసులో అదే ఉంటుంది, అదే నాటుకొని ఉంటుంది. సాతాను నాటాడు కదా, అదే ఇంకా మళ్ళీ తొలుస్తూ ఉంటుంది అన్నమాట. ఎంత చెప్పినా, ఎన్ని వాక్యాలు చూపించినా. సో మళ్ళీ ఇంకా కొన్ని వాక్యాలు చూపిస్తాను, యేసుక్రీస్తు దేవుడు అనేటి నిరూపించేటువంటి వాక్యాలు చూపిస్తాను. చూడండి, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహానే, అపోస్తలుడైన యోహానే చెప్పాడు ఆ మాట. యోహాను సువార్త 1:18 చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంట. ఇక్కడ కుమారుడే అని ఉంది. దాన్ని మనము గ్రీక్లో చూస్తే చూడండి, గ్రీక్లో స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను చూడండి. గ్రీక్లో ఏమని ఉంటుందంటే థియోస్ అని వ్రాయబడి ఉంది, ఇంగ్లీష్లో గాడ్ అని వ్రాయబడి ఉంటుంది. ఆ గ్రీక్లో వ్రాయబడిన ఈ మాటనంతటిని కూడా, ఈ వచనాన్ని ఉన్నది ఉన్నట్టుగా పదానువాదం, సంపూర్ణ పదానువాదం అనువదిస్తే ఎలా ఉంటుందో చదువుతున్నాను చూడండి. దేవునిని ఎవడును ఎప్పుడైనాను చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ దేవుడు ఆయనను బయలుపరచను అని ఉంటుంది. గ్రీక్లో ఉందండి, థియోస్ అని ఉంది, దేవుడు అని ఉంది, గ్రీక్లో ఉంది. మీరు చూపించే ఈ గ్రీకు కూడా ఎప్పుడుదో, దాంట్లో కూడా మార్పులు చేశారు. అలా లేదు గ్రీక్లో, 1st సెంచరీలో లేదు, ఇది తర్వాత మార్పుకు గురయ్యింది అని వాదించేవారు కూడా ఉన్నారు. వారు దయచేసి మీ దగ్గర ఉన్న ఆ వచనం ఏమిటో, ఆ గ్రీకులో అలా దేవుడు కాదు కుమారుడు అనే ఉంటే చూపించండి. మీరు చూపించరు, మేము చూపిస్తే అలా లేదు, అంతకు ముందే పాత గ్రీకు మరి మ్యానుస్క్రిప్ట్స్లో పత్రాలలో అలా లేదు, వ్రాయబడి లేదు అని మాత్రం అంటారు. అదే ఎలా చూస్తాం, ఒకసారి చూపించండి, మా ముందు పెట్టండి ఎలా ఉందో అంటే మాత్రం చూపించరు, మేము చూపించేది మాత్రం నమ్మరు. చూడండి, ఇది ఇక్కడ ఎంత మోసం చూడండి, సాతాను కుట్ర చూడండి. ఇక్కడ దయచేసి వాక్యం వింటున్న వారులారా సత్యం గమనించండి. వీళ్ళ బోధకు మోసపోవద్దు, మోసగాండ్రు వీళ్ళు, దేవుడు పిలిచినటువంటి వారు కాదు, క్లియర్గా కనబడుతుంది. తర్వాత ఇంకొక ఉదాహరణ చూపిస్తా, యేసుక్రీస్తు దేవుడు అనేటువంటి వాక్యం చూపిస్తా మీకు. అపోస్తల కార్యములు 20:28 చూడండి, అక్కడ దేవుడు తన సొంత రక్తము ద్వారా సంఘాన్ని సంపాదించుకున్న దేవుడు అనేటువంటి మాట మనం చూస్తాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట చూస్తాం. 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి రక్తం ఇచ్చింది ఎవరండి? స్వరక్తం ఇచ్చింది ఎవరండి? యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తును దేవుడు అంటున్నాడా లేదు అక్కడ. ఇక్కడ కూడా మనం దీన్ని గ్రీక్లో చూస్తే, ఎందుకు గ్రీక్లో చూడాలి ప్రతిసారి అంటే, ఇప్పుడు ఒరిజినల్గా మూల భాష అది కదా, వ్రాయబడింది అది కదా కృత నిబంధన. ఆ ఒరిజినల్ భాషలో ఏముందో మనం చూపించేసామనుకోండి, ఇక ఆ తర్వాత గొడవే లేదు కదా. ఆ తర్వాత ఇంగ్లీష్ ఇలాగుంది, తెలుగులో ఇలాగుంది, మలయాళంలో ఇలాగుంది, నువ్వు ఎన్ని భాషలు చెప్పినా అసలు ఒరిజినల్లో ఇలా ఉందని చూపించామనుకోండి, ఒరిజినల్లో ఎలాగుందో చూసి తేల్చామనుకోండి, ఇక గొడవే లేదు కదా, అదే కరెక్ట్గా అయిపోతుంది కదా. కాబట్టి మనము ఇప్పుడు గ్రీక్లో దీన్ని గురించి ఎలాగుందో మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. గ్రీక్లో ఏమనుందో చూడండి. అక్కడ మనము గమనిస్తే గ్రీక్లో థియోస్ అనే మాట వ్రాయబడి ఉంటుంది. అలాగే ఇప్పుడు దాన్ని తెలుగులో అక్షరార్థ అనువాదం చేస్తాను నేను. తెలుగులో ఏ విధంగా దాన్ని చదవగలమంటే, దేవుని సంఘమును కాయుడి, దానిని ఆయన తన సొంత రక్తము ద్వారా సంపాదించుకొనెను అని ఉంటుంది. గ్రీక్లో ఉన్న ఆ అక్షరాల పదాలు ఉన్నవి ఉన్నట్టు తెలుగులో అనువాదం చేస్తే ఇలా రాయాల్సి వస్తుంది. ఏమని? దేవుని సంఘమును కాయుడి, దానిని ఆయన తన సొంత రక్తము ద్వారా సంపాదించుకొనెను అని అంటారు. సో సొంత రక్తము ద్వారా సంపాదించింది ఎవరండి? రక్తం కార్చింది ఎవరండి? యేసుక్రీస్తే కదా. ఆ యేసుక్రీస్తును దేవుడు అనే వాక్యం చెప్తుంది కదా. ఏ వాక్యం చెప్తుంది? అపోస్తల కార్యములు 20:28 చెప్తుంది కదా. నో మేము నమ్మము అంటే, మరి గ్రీక్లో ఉంది కదా, అలాగే ఉంది కదా, మూల భాషలో అలాగే ఉంది కదా, మూల భాష కూడా మేము నమ్మము, అది కూడా మార్చేశారు అంటే, మరి మీరు చూపించండి. మీరు ఏ భాషలో కరెక్ట్గా ఉందో, మీ దగ్గర ఆ ఏ భాష ఉందో, కరెక్ట్గా ఉన్న భాష ఏదో మీరు చూపించండి. మీరు చూపించరు, మేము చూపించింది నమ్మరు. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇది కుట్ర కాదా? సంఘాన్ని పాడు చేయడం కాదా? క్రైస్తవులను దారి తప్పించడం కాదా?
దేవుడు మరి మీ మీద ఆయన కోపాన్ని చూపించాడు, ఆయన ఉగ్రత మీ మీదికి రాదా? ఒకసారి ఆలోచన చేయండి. వాక్యం చెప్పేవాళ్ళు ఇక్కడ ఈ వాక్యంలో దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దేవుడు అని తండ్రే స్వయంగా పలికాడు. ఎక్కడ పలికాడు? తండ్రి స్వయంగా హెబ్రీ 1:8 పలికాడు. అది కూడా కీర్తనలో నుంచే తీసుకొచ్చాడు. లేదా అక్కడ కీర్తనాకారుడు రాజును గురించి మాట్లాడుతూ అలా ఆ అధ్యాయం అంతా రాశాడు. రాజును గూర్చినటువంటి వివరణ అధ్యాయంలో సడన్గా ఉన్నట్టుండి దేవా అంటాడా అంటే దానికి కూడా మీకు చూపించాను. 90వ కీర్తనలో ఉన్నట్టుండి మహోన్నతుని చాటున నివసించువాడే అని మాట్లాడుతూ ఉన్నట్టుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను అని. సో గ్రంథము, కావ్య గ్రంథము ఎలా వ్రాయబడింది, పరిశుద్ధ గ్రంథం వ్రాయబడిన శైలి ఏంటి, విధానం ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి మనం. అది తెలుసుకొని దాన్ని అలా అర్థం చేసుకుంటే అప్పుడు మనకు సత్యం బయలుపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు హెబ్రీ 1:8 దేవా అని పిలిచాడు తండ్రి. హెబ్రీ 1:10 కుమారుని గురించి ప్రభువా అని పిలిచాడు తండ్రి. కుమారుడి నుంచి దేవా అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. తర్వాత యోహాను సువార్త 28 తోమా ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా అన్నాడు. అది కృత నిబంధనలో మనం చూసాం. పాత నిబంధనలో కీర్తనలు 102:24 కుమారుని గురించి దేవా అని పిలుస్తున్నాడు కీర్తనాకారుడు. 25వ వచనంలో తండ్రి అక్కడ ఏమైనా ప్రభువా అని పిలిచినట్లుగా మనం ఆల్రెడీ చూసాం. తర్వాత కీర్తనలో 110:1 దావీదు కుమారుని గురించి నా ప్రభువు అని పిలిచినట్లుగా చూస్తున్నాం. ఆ నా ప్రభు ఎవరో కాదు, యేసుక్రీస్తు అని యేసే చెప్పాడు స్వయంగా. అదే విషయాన్ని అపొస్తలుల కార్యములో 2:34-36 చూస్తే అక్కడ పేతురు భక్తుడు అదే చెప్తాడు. అక్కడ ప్రభు ఎవరో కాదు, యేసుక్రీస్తు అనే అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటారంటే ఆయన ప్రభువే, కానీ ప్రభువుగా నియమించింది ఎవరు అంటారు. ఎవరు? తండ్రే నియమించాడు. ఎవరు కాదన్నారండి? తండ్రే నియమించారు. కానీ నేనేమంటున్నానంటే ఆయన ప్రభువా కాదా, ఆయన దేవుడా కాదా, ప్రభువకు దేవుడా కాదా అనేది మన అంశం. ప్రభువకు దేవుడైనప్పుడు ఆయనకే మొక్కాలి కదా. అలా లేదు కదా, అక్కడ ఆయనకే మొక్కాల. ఈయన కూడా యేసు ప్రభు కూడా దేవుడే, యేసుక్రీస్తు కూడా ప్రభువే, కాబట్టి ఈయనకు కూడా మొక్కాలని అక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడా? మత్తయి సువార్త 4:10 సాతానుతో లేదు కదా. ఆయన ఉటంకించినటువంటి, ఆయన కోట్ చేస్తున్న పాత నిబంధన గ్రంథం అది యేసుక్రీస్తును గూర్చా అని ఒకవేళ మనము ప్రశ్నిస్తే దానికి జవాబుగా మనం ఏం చూడాలంటే, ఎవరైనా యేసుక్రీస్తును మొక్కిన వారున్నారా, ఆయన దేవుడుగా ఆయనకు మొక్కిన వారున్నారా అంటే దాన్ని చూద్దాం. ఒకవేళ ఎవరైనా మొక్కి ఉంటే దేవుడుగా, అప్పుడు మనము యేసుక్రీస్తును కూడా మనం మొక్కాలి అని మనం నిర్ధారణ చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ఎక్కడైనా నాకు మొక్కండి అని చెప్పాడా అంటే ఖచ్చితంగా చెప్పాడు. మనము లాస్ట్ వీడియోలో చూసాం ఏమని, తండ్రిని ఘనపరచున్నట్లుగా నన్ను కూడా కుమారుని కూడా ఘనపరచాలి అనే వాక్యాన్ని నేను మీకు వివరించాను. అది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి. యోహాను 5వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఘనపరచడం అంటే ఏమిటి? అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడము, మ్రొక్కటము, స్తుతించడము, నామకీర్తన చేయడము అని అక్కడ వాక్యాల్లో అనేక వాక్యాలతో మనము నిరూపించడం జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ కుమారుడు చెప్తూ ఉన్నాడు, తండ్రిని ఎలా మీరు స్తుతిస్తారో, తండ్రికి ఎలా సాష్టాంగ నమస్కారం చేసి మొక్కుతారో, సాగిలపడతారో ఆయన పాదపీఠం, అలా నాకు కుమారుని కూడా కనపరచాలి అని తండ్రి చెప్తున్నాడు అని యేసు ప్రభు చెప్తున్నట్టుగా ఆ వాక్యంలో మనం చూసాం. ఇప్పుడు అలా మొక్కిన వారు ఎవరన్నా ఉన్నారా? అలా మొక్కిన వారు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు సాతానుతో అంటాడు కదా, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి అన్నాడు కదా. అదే యేసుక్రీస్తు యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో తండ్రిని గనపరచున్నట్లుగా అందరూ కుమారుని గనపరచున్నారు. అందరూ మొత్తం దూతలు కానీ, మనుషులు కానీ, భూమి మీద ఉన్న వారందరూ కానీ, ఎవరైనా సరే అందరూ మొక్కాలని ఇక్కడ చెప్తున్నాడు. గనపరచడం అంటే మొక్కడం కూడా వస్తుంది, సాగిలపడడం కూడా వస్తుంది, నమస్కారం చేయడం వస్తుంది, స్తుతించడం వస్తుంది అని మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. దయచేసి ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఎవరైనా అలా మొక్కిన వారు ఉన్నారా అనేది మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి క్రొత్త నిబంధనలో ఈ శిష్యులు యేసు ప్రభు పునరుద్ధానుడయిన తర్వాత శిష్యులు ఆయనకు వర్షిప్ చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ పునరుత్థాన వార్త 28వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. చూడండి దయచేసి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. అప్పటికే పునరుద్ధానుడు అయిపోతాడు, సమాధి గెలుస్తాడు, లేచిన తర్వాత
ఆయన ఆ మాట అంటున్నాడు చూడండి, మీకు శుభమని చెప్పాను. ఎవరికి చెప్తున్నాడు ఈయన? శుభమని ఎవరికి చెప్తున్నాడు? చూడండి, ఎవరు వచ్చారు అక్కడికి? 4వ వచనం. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండి దూత ఆ స్త్రీలను చూచి. ఎవరి స్త్రీలు? 28వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మగ్దలేని మరియ, వేరొక మరియ. ఆ స్త్రీలను గురించి ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే 9వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 28:9 బాగా చూడండి 28:9 ఏమంటున్నాడు? ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభు మీకు శుభమని చెప్పిన తర్వాత వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. అరే అలా మొక్కారు, కానీ ఆయనను దేవుడుగా మొక్కలేదండి, ఆయనను రాజుగా మొక్కారని మరొక బోధ ఉంది. ఎన్ని రకాల వక్ర బోధలు ఉన్నాయో చూడండి. ఇవన్నీ సాతాను బోధలే. యేసు ప్రభును రాజుగా మొక్కారట, దేవుడుగా మొక్కలేదంట. రాజులు మరణాన్ని జయించగలరండి? కొంచెమన్నా ఇంగితం ఉండాలి కదండి మనకు. రాజులు మరణాన్ని జయించి సమాధి జయించి లేస్తారండి. ఇక్కడ యేసు ప్రభు సమాధి జయించి లేచాడు కాబట్టి ఆయనకు మొక్కుతున్నారు. వాళ్ళకు గ్రహింపు వచ్చేసింది ఈయన దేవుడని. సమాధినే గెలిచాడు, మరణాన్నే జయించినటువంటి వారు ఎవరున్నారు? ఈయన తప్ప, దేవుడు తప్ప ఎవరు జయించగలరు అని చెప్పి వాళ్ళు మొక్కుతూ ఉన్నారు అక్కడ. తర్వాత ఇంకొకటి చూద్దాం, ఒకటొద్దు మనం ఇంకా 2-3 చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 32-33 వచనంలో అక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభుల వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 32వ వచనంలో రాత్రి 4వ వచనం, ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చాను. శిష్యులు దోణిలో ఉంటారు, వారి దగ్గరికి వస్తాడు. అప్పుడు పెద్ద గాలి తుఫాను వస్తుందన్నమాట. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగేను. అంతవరకు గాలి ఉంది. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. వారు దోణిలోనికి రాగానే గాలి అణిగిపోయింది. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, గాలి అణిగేను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. ఇక్కడ మొక్కినట్లుగా చూస్తున్నాం మనం. అక్కడ స్త్రీలు మొక్కారు మత్తయి 28:9. ఇక్కడ శిష్యులందరూ మొక్కుతున్నారు. ఆయన మొక్కారండి. ఏమని మొక్కారండి? అక్కడే ఉంది కదండి, దేవుని కుమారుడని చెప్పి మొక్కినట్టు ఉంది కదండి. మీరు దేవుడని లేదు కదా అక్కడ అని ఒకవేళ వాదిస్తారేమో. దేవుని కుమారుడు అంటే దేవుడు ఎలా అవుతాడు? కాదు కదా. కుమారుడు అని సంబోధించినంత మాత్రాన దేవుడు కాదు అంటున్నారు కదా మీరు. ఇప్పుడు దేవుడు ఎవరు అంటే తండ్రి అంటున్నాడు. తండ్రి అయిన అన్నంత మాత్రాన దేవుడు ఎలాగయ్యాడండి చెప్పండి? తండ్రి అంటే దేవుడు అంటున్నావు నువ్వు కదా. తండ్రి అనే పదంలో దేవుడు అనేది ఉందా? లేదు కదా. తా సున్నా డ్రీ తండ్రి, అందులో దేవుడు ఎక్కడుంది? మరి దేవుడు అని ఎలాగంటున్నావు? తండ్రి అయినంత మాత్రాన దేవుడు అయినప్పుడు కుమారుడని పిలిచినంత మాత్రాన దేవుడు కాకుండా ఎలా పోతాడు? తండ్రి కుమారుడు ఇవన్నీ ఏంటివి చెప్పండి? ఇప్పుడు మన ఇంట్లో తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, వీళ్ళందరూ మనుషులా కదా. అలాగే దేవుడి కుమారుడు దేవుడు కాకుండా ఎలా పోతాడండి చెప్పండి? మనుష్య కుమార్తెలు మనుషులు కాకుండా పోతారా వాళ్ళు? తండ్రి దేవుడు అన్నప్పుడు కుమారుడు దేవుడు కాకుండా ఎలా పోతాడు? ఆలోచన చేయాలి ఒకసారి. కుమారుడే దేవుడు కాదు అని ఒకవేళ మీరంటే, మరి తండ్రే దేవుడు కాదు అని కూడా అనాలి. ఆలోచన చేయండి. ఈ మాటలు నేను చెప్పే మాటలు ఆలోచన చేయండి ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అక్కడ కుమారుడికి మొక్కారు. కుమారుడికి మొక్కినంత మాత్రాన కుమారుడు దేవుడు కాదు అని మనం అనేదానికి లేదు. తండ్రి అన్నంత మాత్రాన దేవుడు అని కాదు అంటామా మనం? అనం కదా. అలాగే కుమారుడు అన్న మాత్రాన దేవుడు కాదు అని కూడా అనకూడదు. ఎందుకంటే తండ్రి అంటున్నాడు దేవా అని, తర్వాత భక్తులే అంటున్నారు దేవా అని, భక్తులే అంటున్నారు, శిష్యులే అంటున్నారు దేవా అని. పాత నిబంధనలో దేవా అంటున్నారు, కృత నిబంధనలో శిష్యులు దేవా అంటున్నారు. నువ్వు అంటున్నావు దేవుడు కాదు అని. అది నీకు మాత్రమే దేవుడు కాదనమాట, అందరికీ దేవుడే ఆయన. తర్వాత 2 విషయాలు చూసాం, 2 సందర్భాలు ఉదాహరణలు చూసాం. కుమారుడికి మొక్కడం చూసాం మనం. తర్వాత మూడవది చూసేద్దాం. చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే. మూడవది చూద్దాం. మొక్కడం అనేది చాలామందికి మొక్కారండి పరిశుద్ధ గ్రంథంలో. మీరు మొక్కిన చోటల్లా దేవునికే మొక్కాలంటే మరి వాళ్ళు కూడా దేవుళ్ళేనా అని ఒకవేళ ప్రశ్న కూడా వస్తుంది. అలా కూడా అడుగుతారు. నేను అంటున్నాను,
దేవుడిగా ఆయనకు మొక్కారు యేసుక్రీస్తును. ఆయన ఏదో రాజని, ఆయన ఏదో పెద్దవాడని గౌరవార్థంగా మొక్కలేదు అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయనను దేవా అని కీర్తనకారులు సంబోధిస్తున్నారు, భక్తులు సంబోధిస్తున్నారు, తండ్రే సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడిగా మొక్కారు అని చెప్తున్నాను నేను. ఇంకొక ఉదాహరణ చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 52వ వచనం చూడండి. ఇదే చిట్ట చివరిది ఉదాహరణ. లూకాసు వార్త 24వ అధ్యాయము 52. మాకు సరిపోవండి ఈ ఉదాహరణలు, ఈ వాక్యాలు ఇంకా కావాలి మాకంటే. మీకు ఎవరైనా అంత ఆసక్తి ఉంటే మరి నా నంబర్ ఉంది, మీరు చూడండి. ఆ నెంబర్కు మీరు నాకు వాట్సాప్ చేసినా, ఫోన్ కాల్ చేసినా మీకు ఎన్ని వచనాలు కావాలంటే అన్ని వచనాలు చూపిస్తాను. యేసు ప్రభువును దేవుడుగా మొక్కడం అనేది. లూకాసు వార్త 24వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదువుదాం. 52. వారు ఆయనకు నమస్కారము చేసిన మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి అనే మాట చూస్తారు. నమస్కారం చేశారంట. ప్రొస్కీనియో అనే ఉంటుంది అక్కడ. ప్రొస్కీనియో అంటే అర్థం ఏంటంటే చూడండి, ప్రొస్కీనియో అంటే అర్థం ఏంటంటే ప్రాపర్లీ టు కిస్ ద గ్రౌండ్ వెన్ ప్రాస్ట్రేటింగ్ బిఫోర్ ఎ సుపీరియర్, టు వర్షిప్, రెడీ టు ఫాల్ డౌన్, ప్రొస్ట్రేట్ వన్ సెల్ఫ్, టు అడోర్ ఆన్ వన్స్ నీస్. దీన్ని తెలుగులో నేను మీకు అనువదిస్తాను. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఎదుట సాష్టాంగపడి నేలను ముద్దు పెట్టుకోవటం ప్రొస్కీనియో అంటే అర్థం. ఆరాధించటం అని కూడా అర్థం. మోకాళ్ళపై పడి భక్తితో నమస్కరించడం అని కూడా అర్థం ప్రొస్కీనియో అంటే. ఎక్కడ ఈ లూకాసు వార్త 24:52లో ఉంది. అక్కడ గౌరవప్రదమైన వందనము చేయుట, ఆరాధించుట, మోకాళ్ళపై పడి భక్తితో నమస్కరించుట, ఇవన్నీ వస్తాయి. సాష్టాంగపడుట, సాష్టాంగపడి నేలను ముద్దు పెట్టుకొనుట, ఇవన్నీ వస్తాయి అర్థాలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు అలా వాళ్ళు నేలను వంగి సాష్టాంగపడ్డారు, నమస్కారం చేశారంట. ఎప్పుడు చేశారు ఇది? యేసు ప్రభుకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఎప్పుడు చేశారంటే పరలోకమునకు ఆరోహణుడై వెళ్తుంటాడు ఆయన. ఇప్పుడు రెండవ ఉదాహరణలో ఆయన ఏం చేశాడు? సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఆయన దొండలోనికి రాగానే గాలి అణిగిపోయింది, ఆగిపోయింది. అప్పుడు ఆయనకు మొక్కుతున్నారు. అంటే ఆయన రాజు అయితే సముద్రం ఆగిపోతుందండి? ఒకసారి ఆలోచన చేయండి, కొంచెం బుర్ర పెట్టండి. రాజు అయితే పాదములతో నడుచుకుంటూ సముద్రం మీద వస్తాడా? ఆయనకి ఎందుకు మొక్కారా? ఎవరు భూమి మీద ఎవరు కూడా సముద్రం మీద నడవలేరు, దేవుడు తప్ప ఎవరు నడవలేరు అని వాళ్ళకు అర్థమైపోయింది. ఎవరు కూడా గాలిని అణచలేరు, ఈయన దేవుడైతేనే గాలి అణిగిపోతుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టే వాళ్ళు మొక్కారు అక్కడ. రెండవది ఉదాహరణలో. మూడవ దాంట్లో మనం ఏం చూస్తున్నాము? ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక ఆరోహణుడై పైకి వెళ్తున్నాడు. పునరుత్థానుడై ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మొక్కుతున్నారు ఆయనకు. పరలోకమునకు ఆరోహణుడు ఆయన వారు ఆయనకు నమస్కారము చేసి. రాజులకు మొక్కారండి. అలాగే యేసుప్రభు రాజు కదా, అందుకే మొక్కారు అంటున్నారు చాలామంది. రాజులు మరణాన్ని జయించి పరలోకాన్ని ఆరోహణమైపోతుంటారండి. ఆలోచన చేయండి ఒకసారి. ఇది ఎంత మూర్ఖత్వమో చూడండి. ఇది ఖచ్చితంగా 100% సాతాను బోధ అని మీకు అర్థం కావడంలా? చెప్పండి. మరణాన్ని జయించగలరా రాజులు? ఫస్ట్ ఆ స్త్రీలు మరణాన్ని జయించిన యేసుకు పాదాల దగ్గర మొక్కుతారు. పాదములు పట్టుకుని మొక్కినట్లుగా ఉంది అక్కడ కదా. పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా అని ఉంటుంది మత్తయి 28:9. రెండవ ఉదాహరణలో ఏముంటుంది? ఆయన సముద్రం మీద నడుస్తూ రావడము. రెండవదిగా ఆయన దొనలోనికి వస్తానే మొత్తం గాలి అంతా అణిగిపోవటము, నిమ్మలం కావడం చూసి వాళ్ళు మొక్కుతారు. పునరుద్ధానం, మరణాన్ని జయించి పునరుద్ధానం అయిన వాళ్ళు ఎవరండి? ఈ లోకంలో ఏ రాజైనా, ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు ఏ రాజైనా మరణాన్ని జయించిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. పునరుద్ధానాలు అయిన వాళ్ళు ఉన్నారా? అలా మరణాన్ని జయించి పునరుద్ధానాలకు మొక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూపించండి. లేరు, ఎవరు లేరు. ఈయన మాత్రమే మరణాన్ని జయించినటువంటి దేవుడు, పునరుద్ధానం అయినటువంటి దేవుడు కాబట్టి మొక్కారు. రాజుగా మొక్కలేదు. మీరు రాజుగా అందరికీ మొక్కారు కాబట్టి ఈయనకు మొక్కారు, ఈయన రాజే కాబట్టి అని మీరు అంటున్నారు. అందరికీ మొక్కారు, రాజులకు కూడా మొక్కారు, ఈయనకు మొక్కారు, దేవునికి కూడా మొక్కారు. కానీ ఈయన దేవుడా కాదా నేను చూడాలి ముందు. తర్వాత మనం మూడవది ఏం చూసామంటే ఇప్పుడు ఆరోహణుడైపోయి వెళ్ళిపోయాడు.
రాజులు ఆరోహణలై వెళ్ళారండి? ఆరోహణలై వెళ్ళినటువంటి రాజులకి ఎవరైనా మొక్కినట్టుందా పరిశుద్ధ గ్రంథంలో? అలా ఉంటే చూపించండి, నమ్ముతాం. అప్పుడు యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు మొక్కినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎన్నో వచనాలు ఇప్పటి వరకు చూపించాను. ఆయన ప్రభు అని వచనాలు చూసాము, ఆయన దేవుడు అని వచనాలు చూసాము. ఆయనకు దేవుడు మాత్రమే చేసే కార్యాలు చేశాడు కాబట్టి, రాజులు ఏ మనుషులు చేయలేని కార్యాలు ఆయన చేశాడు కాబట్టి, మొట్టమొదటిగా గాలి అణిగిపోవటము, తర్వాత సముద్రం మీద నడవటము, తర్వాత మరణాన్ని జయించి లేవటము, తర్వాత ఆరోహణుడై వెళ్ళిపోవటము, దేవుడు తప్ప ఇంకెవరు చేయలేనటువంటి పనులు చేశాడు కాబట్టి ఆయనకు మొక్కారని మనం చూసాం. తండ్రి అయిన దేవుడే సాక్షాత్తు దేవా అని పిలిచాడు. మళ్ళీ అదే అధ్యాయంలో ప్రభువా అని పిలిచినట్లుగా హెబ్రీ పత్రికలో వ్రాయబడి ఉండడం మనం చూసాం. పాత నిబంధనలో ఆయనను సంబోధించారు, ప్రభువా అని కూడా సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే, ప్రభువైన దేవుడు తండ్రి మాత్రమే కాదు, ప్రభువైనటువంటి దేవుడు కుమారుడు కూడా, ఆయనకు కూడా మనము మొక్కాలి. అలా మొక్కారు, యేసు ప్రభువే చెప్పాడు. తండ్రి కూడా అభిష్టం అదే అని యోహాను 5:23లో చూసాం. కాబట్టి తండ్రి కూడా ఆయనను మొక్కమన్నట్లుగా, ఆయనను ఆరాధించమన్నట్లుగా చెప్పడం మనం చూసాం. కాబట్టి ఇది సత్యము, ఇది సర్వసత్యము. దీనికి లోబడదాం, ఈ వాక్యాలకు లోబడదాం. ఒకవేళ లేదు, మేము ఒప్పుకోము, ఇంకా మేము పూజించము, ఆరాధించము, ఆయన దేవుడు కాదు, ఆయన ప్రభువు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంటే, ఆయన దేవుడు అని నిరూపించినటువంటి చెప్పే వచనాలు ఏమేమి నేను చూపించానో ఆ వచనాలు దేవుడు అని అక్కడ లేదు. అది కూడా కుమారుడనే ఉంది, లేదా ప్రభు అనే ఉంది, లేదా రాజు అనే ఉంది, లేదా మనుషుడనే ఉంది. ఇంకా ఏ విధంగా ఉందో చూపించాలి. నేను గ్రీక్లో చూపించాను, తెలుగులో చూపించాను, ఇంగ్లీష్లో చూపించాను. లేదు అలా లేదు అంటే, మీరు తెలుగులో అలా లేకుండా ఉండేది చూపిస్తే కాదు. మూల భాషలో అలా కుమారుడనే ఉంది, దేవుడని లేదు. నువ్వు మూల భాషలో చూపించింది తప్పు. ఇదిగో మా దగ్గర ఉంది మూల భాషలో, ఆయన దేవుడని లేదు, కుమారుడనే ఉంది, లేదంటే రాజు అనే ఉంది, ఇంకో విధంగా ఉందని మీరు చూపించాలి. అలా చూపించకపోతే మీరు సాతాను అనుచరులు, మీరు చేసేది సాతాను బోధ. దయచేసి తస్మాత్ జాగ్రత్త. దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు, ఆయన దేవుడు, ప్రభువైన దేవుడు, ఆయనకు మనము మొక్కాలి, ఆరాధించాలి. స్తుతులకు పాత్రుడు. ఆయన మొక్కుదాం, ఆరాధిద్దాం, పూజిద్దాం, ఆయన ఘనపరుద్దాం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.